హాయ్ అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ అన్నం మిగిలిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ రైస్ వండుకొని మళ్ళీ కర్రీ చేసుకొని తినే అంత ఓపిక లేదండి. అందుకోసం ఈ సింపుల్ రెసిపీ చేసేస్తున్నాను. మీరే చూసేయండి. అదేంటంటే 2 టీ గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నాను, 1 టీ గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను, 3/4 టీ గ్లాస్ చక్కెర తీసుకున్నాను, చిటికెడు ఉప్పు వేశాను, నీళ్లు తగినన్ని పోసి బాగా దోసపిండిలాగా నీట్గా కలిపేసుకున్నానండి. కలపడంలోనే ఉంది అంతా. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మనకు దోశ కూడా అంత బాగా వస్తుంది. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ వేయాలి. దానిపైన దోశ వేసుకోవాలి. మళ్ళీ దోశ పైన కూడా ఆయిల్ వేసేసి పైన ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. నేను ఏదన్నా అతుక్కోపోతుందేమో ప్యాన్కి అనుకున్నానండి. అస్సలు ఏం కాలేదు, చక్కగా వచ్చాయి. అట్లాగా 2 దోశలు వేసుకున్నానండి. తర్వాత మళ్ళీ సరే మూత పెట్టకపోతే ఏమైనా దోశ వస్తుందా, అది కూడా ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి అనుకున్నానండి. అది కూడా వేశాను. మూత పెట్టకుండా కూడా చక్కగా వచ్చాయండి దోశలు. ఇందులో నేను తీపి వచ్చి మాకు తగినట్టుగా వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీపి కూడా వేసుకోవచ్చు. చాలా బాగా ఉన్నాయండి దోశలు అయితే, టేస్టీగా ఉన్నాయి. అప్పటికప్పటికి టకటకా చేసుకొని తినేసేయచ్చండి. నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.